ఒక ఆశ ఉండేది. సో, దాని గురించి నాకిలా ఇంట్లో ఉండి ఏం చేయాలి అని నేను సెర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసిందనమాట. ముందైతే కిడ్స్ ఛానెల్ స్టార్ట్ చేయాలనిపించింది. పిల్లలకి ఏదో ఒకటి నేర్పించుకుంటూ అలా వాళ్ళకి నాలెడ్జ్ పెరిగిద్ది. అలానే మనం కూడా అందరం లంచ్ చేసి ఎళ్లి ఒక రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు మీ తమిళియన్స్ కొంచెం రసం అవన్నీ పెడతారు గదా! నాకు ఆ వీడియోస్ చేసి చూపిస్తారా? నేను షూట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్తాను అంటే, అమ్మాయి పేరుతో అబ్బాయిలు ఎలా చాట్ చేస్తా ఉంటారు గదా! సో, అందుకే నాకు భయమనమాట. నేను దాన్ని 58 సెకండ్స్‌కి ఎడిట్ చేయడం ఒక ఛాలెంజ్ అయితే, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్పడం. ఎందుకంటే మనం చెప్పేదానికి, అక్కడ చేసేదానికి సింక్ అవ్వాలి గదా! స్టోరీస్ విత్ వెంకీ ప్రెజెంటింగ్ యూ అనదర్ ఎక్సైటింగ్ పాడ్కాస్ట్. యూట్యూబ్లో 80,000, ఇన్స్టాగ్రామ్లో 42,000 అండ్ ఫేస్బుక్లో 20,000కి పైగా ఫాలోవర్స్ని సంపాదించి తెలుగువారికి సుమారు 500కి పైగా వంటకాలను పరిచయం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇవాళ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన తెలుగు ప్రేక్షకులందరికీ స్ఫూర్తిగా నిలిచిన కవిత గారికి స్వాగతం. అసలు ఈ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్లోకి వెళ్ళడం, యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి, లేకపోతే ఫేస్బుక్లో ఛానల్ స్టార్ట్ చేసి, ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇది అసలు ఎక్కడ మొదలైంది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటి ఉండేదండి. జాబ్ చేయాలని ఒక ఆశ అయితే ఉండేది. బట్ ఏంటంటే నాకు ఇంట్లో నుంచి బయటికెళ్ళటానికి కుదరదనమాట. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. సో, నేను ఇల్లు చూసుకుంటూ ఏదో చేయాలి అనేదైతే హ్మ్. ఒక ఆశ ఉండేది. సో, దాని గురించి నాకిలా ఇంట్లో ఉండి ఏం చేయాలి అని నేను సెర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసిందనమాట. ఇలా యూట్యూబ్‌లో ఉండి కూడా ఇలా ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్‌లో మనం ఏదైనా సరే కంటెంట్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు అనేది ఒకటైతే తెలిసింది. సో, అయితే అనిపిచ్చేది. బట్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను గానీ, ముందుకైతే ఎళ్ళగలిగేదాన్ని గాదు. అనిపిచ్చింది ఒక 1 ఇయర్ ముందే అనిపించింది నేను స్టార్ట్ చేసిన దానికన్నా. ముందైతే కిడ్స్ ఛానెల్ స్టార్ట్ చేయాలనిపించింది. పిల్లలకి ఏదో ఒకటి నేర్పించుకుంటూ అలా వాళ్ళకి నాలెడ్జ్ పెరిగిద్ది. అలానే మనం కూడా ఆహ్, ఏదో ఒకటి మనకు కూడా ఒక కంటెంట్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్లు ఉండేది. బట్ అనుకున్నాను గానీ చేయలేకపోయాను 1 ఇయర్ బిఫోరే. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు జస్ట్ తను తమిళనమాట. తమిళియన్. సో, తనతో మాట్లాడుతా నార్మల్‌గా ఇలా అందరం లంచ్ చేసి ఎళ్లి ఒక రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడుకునేటప్పుడు నేను జస్ట్ క్యాజువల్‌గా అన్నాను. నేను కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తానండి. కుకింగే స్టార్ట్ చేస్తాను. ఆహ్, మీరు మీరు మీ తమిళియన్స్ కొంచెం రసం అవన్నీ పెడతారు గదా! నాకు ఆ వీడియోస్ చేసి చూపిస్తారా? నేను షూట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్తాను అంటే, సరే చేస్తానులెండి అనేది. జస్ట్ అలా అని మాట్లాడుకొని ఇంటికొచ్చిన తర్వాత మా హస్బెండ్‌తో చెప్పాను. ఏవండీ నేనిలా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని. అయితే మా వారు వెంటనే అన్నారు. నేనెప్పుడో చెప్పాను గదమ్మా 1 ఇయర్ బ్యాకే చేయమని జెప్పి. నీ ఇష్టం చెయ్యి అన్నారు. సరే అని ఇంకా అలా అనుకోని ఇంకా నేను స్టార్ట్ చేయడానికి 1 మంత్ ముందుగానే నేనైతే బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశా అనమాట. అంటే అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం కావాలి? ఎలా చేయాలి? ఏ యాప్స్ యూజ్ చేయాలి ఎడిటింగ్‌కి? ఇవన్నీ కూడా నేను ముందుగానే 1 మంత్ ముందుగానే చూసుకున్నాను. అసలు వీడియో షూట్ చేయాలంటే అసలు మనం కుకింగ్ వీడియోని ఎలా షూట్ చేయాలి అనేది గూడా నాకు తెలీదు. అప్పుడు యూట్యూబ్‌లో పెద్దగా వీడియోస్ కూడా లేవు. కుకింగ్ వీడియోని ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది. నా దగ్గర నిజం చెప్పాలంటే నా మొబైల్ కెమెరా కూడా కరెక్ట్‌గా ఉండేది గాదు. నేను మా హస్బెండ్‌తోనే తీపిచ్చేదాన్ని వీడియోస్ వంట చేస్తా. అలా ఫస్ట్ ఒక వీడియో అయితే ట్రై చేశాను. గోధుమ పిండి బోండానో ఏదో సంథింగ్ చిన్నది గోధుమ పిండితో పునుగులో ఏదో ఫస్ట్ వీడియో ఏదో ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఇంకా ఆ వీడియోని ఎడిట్ చేయడానికి ట్రై చేశాను ఫస్టు. కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేసేదాన్ని. దానిలో అప్పుడు నాకు పెద్దగా ఎడిటింగ్ చేయడానికి కూడా వచ్చేది కాదు. బట్ ట్రై చేశాను దాంట్లో. అయితే ఎడిటింగ్ అయితే ఎట్లో చేయగలిగాను. యూట్యూబ్‌లో ఆల్రెడీ ముందే వీడియోస్ చూసాను గాబట్టి. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్పడం అయితే నాకు చాలా కష్టంగా అనిపిచ్చేది. అంటే అలవాటు లేదు గదా! సడెన్‌గా చెప్పాలంటే 5 అవర్స్ టైమ్ తీసుకున్నాను ఫస్ట్ వీడియోకైతే. చెప్పేదాన్ని మళ్ళీ నా వాయిస్ నాకే నచ్చక డిలీట్ చేసేసేదాన్ని. మళ్ళీ చెప్పేదాన్ని. అలా చేసి ఒక 5 అవర్స్ కష్టపడి వాయిస్ ఓవర్ అయితే చెప్పగలిగాను. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేశాను. మొత్తం 14-15 వీడియోస్ వరకు ముందుగానే నేను షూట్ చేసి ఛానెల్ స్టార్ట్ చేయకముందే. వాటికి వాయిస్ ఓవర్ చెప్పి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను మే 6థ్ ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు నేను ఛానెల్ అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశానన్నమాట. సో, అది అలా స్టార్ట్ అయిందనమాట నా యూట్యూబ్ జర్నీ. మే 6 ఏ సంవత్సరం? 2021. క్వైట్ రీసెంట్లీ. రీసెంట్‌లీ 3 ఇయర్స్ నియర్ టు 3 ఇయర్స్.
వాయిస్ ఓవర్ అంటే ఆ ఫస్ట్ వీడియో లెంగ్త్ ఎంత అండి? అంతే దాని లెంత్ 4-5 మినిట్స్ అంతేనండి. నేను తీయటం అయితే అప్పుడు నాకు ఎంత తీయాలనేది కూడా తెలీదు. జస్ట్ మొత్తం షూట్ చేసి 12 మినిట్స్ వరకు చేశాను. దాని తర్వాత ఎడిట్ చేసి 4-5 మినిట్స్ లోపల చేశాననమాట. సో, బట్ నేను ఫస్ట్ వీడియో అదేమి అప్‌లోడ్ చేయలేదు. జస్ట్ నాకదొక డమ్మీ వీడియో లాగా చేసుకున్నానంతే. హ్మ్. ఎడిటింగ్ నేర్చుకోవడానికి. స్టార్ట్ అయినప్పుడు ఫాలోవర్స్‌ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అది ఆ ఫాలోవర్స్ అంటే జర్నీ ఎట్లా ఫస్ట్ సాగింది? ఛానెల్ స్టార్ట్ చేయగానే నేను ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్‌లో అలా షేర్ చేశాను. షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి అలా అడిగేదాన్ని. ఫస్ట్‌లో చుట్టాలకి అలానే ఫస్ట్ నాకొచ్చిన సబ్‌స్క్రైబర్స్ కూడా అక్కడి నుండే. వచ్చినోళ్ళందరూ తెలిసినోళ్ళు, ఫ్రెండ్స్ ఇంకా నా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ హాస్టల్‌లో ఉంటే మీ ఫ్రెండ్స్‌తో కూడా చేయించు, సబ్‌స్క్రైబ్ చేయించు అలా అడిగేదాన్ని. అలా అడిగి మొత్తానికి 1000 పైన ఒక 1200 వరకు చేసేసాను. తర్వాత నాకు ఒక వీడియో అయితే వైరల్ అని చెప్పలేను. యూట్యూబ్ సెర్చ్‌లో వచ్చింది మునగాకు పచ్చడి అనేది. ఆ వీడియో అయితే నాకు యూట్యూబ్ సెర్చ్‌లో వచ్చి దానికి బానే వ్యూస్ వచ్చాయి. దాని నుంచి కొంచెం సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు బయట నుండి. వాచ్ టైమ్ కూడా నాకు దానిలో బాగా వచ్చింది. సో, అలా నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది ఛానెల్ ఫస్ట్. అందులో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కరోనా టైం గాబట్టి, జనాలు గూడా అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు గాబట్టి, కొంచెం వ్యూస్ బానే వచ్చాయి. చూసేవాళ్ళు. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చూసేవాళ్ళనమాట. తర్వాత కొంచెం మళ్ళీ వ్యూస్ తగ్గాయి. మళ్ళీ ఇప్పటికైనా పెద్దగా వ్యూస్ వస్తాయని నేను చెప్పను. లాంగ్ వీడియోస్‌కి నాకు యూట్యూబ్‌లో వ్యూస్ అయితే తక్కువగానే వస్తాయి. షార్ట్స్ అయితే నాకు బానే వస్తాయన్నమాట వ్యూస్. షార్ట్ వీడియోస్ బాగా వస్తాయి వ్యూస్. అంటే ఇప్పుడు ఈ ఫాలోవర్స్ ఇంక్రీజ్ పెరుగుతూ ఉన్నారు గదా! హ్మ్. మీరేమన్నా కేవలం జస్ట్ మన పర్సనల్ అప్రోచేనా? లేకపోతే ప్రమోషన్స్ చేసి మామూలుగా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి లేదు. ప్రమోట్ లేదు. చేస్తుంటారు. లేదు. ఏం అలాంటివేమన్నా చేయలేదు. అంటే లేదు. అలాంటివి లేకుండా గూడా అలాంటి అసలు ఎటువంటి ప్రమోషన్స్ ఏం చేయకుండా గూడా మంచి కంటెంట్ తోటి మనం కంటెంట్ ఫాలోవర్స్ గెయిన్ చేయొచ్చు. తీసుకొచ్చుకోవచ్చండి. అవునండి. మెయిన్‌గా అండి షార్ట్స్ పెడితే ఫాలోవర్స్ అనేది వాళ్ళే వచ్చేస్తారండి. షార్ట్స్ పెట్టాలి. షార్ట్ వీడియోస్‌లో 1 మినిట్‌లో 1 మినిటే కాబట్టి చూస్తారనమాట. ఫాలోవర్స్ అక్కడి నుంచే వచ్చేసేవాళ్ళు నాకు. ఫస్ట్ నేను చేసిన వాటిలో పల్లీ చట్నీ ఒకటి షార్ట్ వీడియో పెట్టాను. అంటే ఇలానే వేరే ఛానెల్స్ వాళ్ళు ఇలా షార్ట్స్ పెట్టి వాళ్ళకి చాలా మంది సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారు గదా! సరే నేను ట్రై చేద్దామని ఫస్ట్ ఒకసారి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చేసే పల్లీ చట్నీ వీడియోని ట్రై చేశా అనమాట చేసి. చేసి షార్ట్ వీడియో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన తర్వాత అది పెట్టిన 1 మంత్‌కి వైరల్ అయింది. యాక్చువల్లీ నాకు ఆ ఒక్క వీడియోకే 3000 పైన సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు. సో, ఆ తర్వాత ఇంక నాకర్థమైంది. ఓహో! షార్ట్స్ పెడితే ఫాస్ట్‌గా ఫాలోవర్స్ వస్తుందని. ఇంకా పా నేను రోజుకి 4-5 వీడియోస్ ఆ రోజే షూట్ చేసి, ఆ రోజే ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసేదాన్ని షార్ట్స్. రోజుకి 4-5 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసేదాన్ని. ఇంకా అలా చేసి నాకు ఫాలోవర్స్ సబ్‌స్క్రైబర్స్ ఫాస్ట్‌గా వచ్చేసారనమాట. ఒక వీడియో వైరల్ అయిందంటే 2000 నుంచి 3000 వరకు 3500 వరకు కూడా సబ్‌స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. సో, అలా. అంటే రోజుకి 4, 5 వీడియోస్ ఇట్లా టైమింగ్ అంటే ఏదైనా రొటీన్ ఫాలో అవుతారా? లేకపోతే మీకు లేదండి. అయినప్పుడు అసలు టైం ఏం మెయింటైన్ చేసేదాన్ని కాదు. ఎలా అంటే హ్మ్. అలానే. జస్ట్ చేసామా, వాయిస్ ఓవర్ చెప్పానా, అప్‌లోడ్ చేసేసానా. ఏ టైంకి నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి అనేది కూడా నేను ఫస్ట్‌లో అయితే చూసుకునేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం తెలిసింది ఎప్పుడు అప్‌లోడ్ చేయాలని. అప్పుడు తెలిసేది కాదు. జస్ట్ నాకేంటంటే షార్ట్స్ ఒక వీడియో పెట్టగానే ఒక 2000 వ్యూస్ వచ్చినా సరే ఒక 10 మెంబర్స్ అయినా సబ్‌స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. నాకు హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే అంతకుముందు ప్రతి ఒక్కళ్ళని మీరు చేయండి అని అడిగేదాన్ని. ఇంక నాకు తర్వాత అర్థమైంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం కంటెంట్ మీద కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే సబ్‌స్క్రైబర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తారనే విషయం అయితే తెలిసింది నాకు. సో, అందుకే నాకు ఆ 10 మెంబర్స్ వచ్చినా, 3 మెంబర్స్ ఒక్కొక్కసారి ఒక్కళ్ళు ఇద్దరు వచ్చినా కూడా హ్యాపీగానే అనిపించేది ఒక వీడియోకి. సో, అలా చేసేసేదాన్ని. ఇప్పుడేదైనా రొటీన్ హ్మ్. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు రొటీన్ ఫాలో అవుతా అండి. లాంగ్ వీడియో వచ్చేసి వారానికి 3 వీడియోలు పెడతాను. అది కూడా ఆఫ్టర్‌నూన్ 1:30కి పోస్ట్ చేస్తాను. షార్ట్స్ అయితే ఆఫ్టర్‌నూన్ అదే ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో 3:00 తర్వాత పోస్ట్ చేస్తాను. అప్పుడైతే కొంచెం వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈవినింగ్ టైమ్‌లో 3 తర్వాత పోస్ట్ చేస్తాను షార్ట్స్ అయితే. అంటే ఇది ఎవరైనా అప్‌కమింగ్ యూట్యూబర్స్ కానీ, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఒక అవునండి. 500 నుంచి హెల్ప్ 1000 లోపు సబ్‌స్క్రైబర్స్‌లో చాలా మంది చాలా కష్టపడుతున్నారు కదా! దాని గురించి. అవునండి. 1000 ఫస్ట్‌లో నేను కూడా 1000 రావడానికి చాలా కష్టపడ్డాను. హ్మ్. తర్వాత నాకు వీడియో వైరల్ అయిన తర్వాత అర్థమైందనమాట. షార్ట్స్ మీద ఫోకస్ చేయాలి అని. స్టార్టింగ్ అయితే స్ట్రగలే ఎవరికైనా సరే.
అస్సలు చాలా అండి. ఎంత స్ట్రగులు, స్ట్రెస్. బట్ నేనొకటండి ఎప్పుడు గూడా నాకు సబ్‌స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు నేను వదిలేయలేదు. గివ్ అప్ అయితే ఇవ్వలేదెప్పుడు. ఎవరు చూసినా చూడకపోయినా నా వీడియో నేనైతే పెట్టేసేదాన్ని. ఎవరన్నా ఏమైనా అనుకోని. అంటే కొంతమంది అనుకుంటారు కదా! వ్యూసే రావట్లేదు ఎందుకు వీళ్ళు ఊరికే అప్‌లోడ్ చేస్తున్నారు అని. ఎవరేమనుకున్నా నేనైతే నా కంటెంట్ అయితే అసలు ఆపలేదండి ఎప్పుడు. ఇంకా ఇప్పుడు వారానికి 3 వీడియోస్ పెడుతున్నాను గానీ, అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి గదా! అన్నిట్లో చేసుకోవాలి కదా! టైం సరిపోదని. అంతకుముందు రోజు ఒక వీడియో సండే గూడా వదిలేదాన్ని గాదు. సండే గూడా వీడియో పెట్టేదాన్ని. ఎందుకంటే మనం సండే రెస్ట్ తీసుకోవడానికి మనమేమి ఇంకా సక్సెస్ అవ్వలేదు గదా! అనిపిచ్చేది. ఎందుకు తీసుకోవాలి రెస్ట్ అని సండే గూడా పెట్టేదాన్నండి. పెట్టేదాన్ని వీడియోస్. సో, సో ఈ ఛాలెంజెస్ ఏంటి? ఎలాంటి సవాళ్ళు ఉండేవి? ఛాలెంజెస్ అంటే నాకు మెయిన్ అండి షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత 1 మినిట్‌లో 58 సెకండ్స్‌కి వంటంతా కూడా ఎడిట్ చేయటం ఒకటి ఛాలెంజ్. అంటే 4, 5 మినిట్స్ వీడియో షూట్ చేసేదాన్ని 6 మినిట్స్ వరకు. దాన్ని 58 సెకండ్స్‌కి ఎడిట్ చేయటం ఒక ఛాలెంజ్ అయితే, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్పడం. ఎందుకంటే మనం చెప్పేదానికి, అక్కడ చేసేదానికి సింక్ అవ్వాలి గదా! అక్కడ కొంచెం కష్టం అనిపిచ్చేది నాకు. ఫస్ట్‌లో అనిపించేది షార్ట్స్ పెట్టిన కొత్తలో. ఫాస్ట్‌గా వాయిస్ చెప్పాలి. అక్కడ మనం చెప్పేదానికి మ్యాచ్ అవ్వాలి. కొంచెం స్ట్రెస్‌గానే అనిపించేది. అంటే లాంగ్ వీడియోకి చెప్పినంత ఫ్రీగా వాయిస్ ఓవర్ చెప్పగలిగేదాన్ని గాదు. ఫాస్ట్‌గా చెప్పేయాలి అని ఒక స్ట్రెస్ అయితే అదొకటుండేది. బట్ ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడొచ్చేసింది. నేను ఎంత ఎంత లాంగ్ ఉన్న వీడియో అయినా, ఎంత లెంతీ వీడియో అయినా ఎడిట్ చేయగలను. సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు వాయిస్ కూడా మ్యాచ్ చేసి చెప్పగలను. సో, ఇప్పుడది అలవాటయిపోయింది. అండ్ కామెంట్స్ వస్తుంటాయా? కామెంట్స్ అంటే అండి నిజం చెప్పాలంటే నాకు చాలా తక్కువ కామెంట్సే వస్తాయి. ఇప్పుడు షార్ట్స్ వైరల్ అవుతాయి గదా! కామెంట్స్ వస్తాయి. బట్ పెద్దగా నెగెటివ్ అయితే రావండి. అంటే మెయిన్ ఏమంటారంటే ఉప్పేయలేదు, ఉప్పు సరిపోలేదు, కారం ఎయలేదు, అది మర్చిపోయారు, ఇది మర్చిపోయారు. ఇట్లే గాని ఇంక మరీ మనం హర్ట్ అయ్యేంత కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇంకా మనం ఇంకా అంత హైకయితే వెళ్ళలేదు గాబట్టి ఇంకా రాలేదనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ ఈ 3 ఫేస్‌బుక్. పాపులర్ ఈ మూడే కంటెంట్. అండి. ఈ మూడే. హ్మ్. ఈ ఈ 3 మూడిట్లో ఉన్నాయి. మీకు ఛానెల్స్ ఉన్నాయా? ఛానెల్ ఉన్నాయండి. ఫాలో అవుతున్నాను. పేరు చెప్పగలరా? ఇషాని వ్లాగ్స్ పేరుతోనే ఉంటుందండి. 3 కూడా ఇషాని వ్లాగ్స్ పేరుతోనే ఉంటుంది. ఇషాని ఇన్‌స్టాగ్రామ్, వ్లాగ్స్. ఫేస్‌బుక్, యూట్యూబ్. ఇషాని వ్లాగ్స్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్‌స్టాగ్రామ్ యాక్చువల్లీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది అంతే అండి. అంటే ముందు స్టార్ట్ చేశాను. బట్ నేను కంటెంట్ ఏం పెట్టేదాన్ని గాదు. యూట్యూబ్‌లో పెట్టిన థంబ్‌నెయిల్స్ మాత్రం పెట్టేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ చెప్పేవాళ్ళు నాకు. "ఇన్‌స్టాగ్రామ్ గూడా పెట్టమ్మా, వీడియోస్ పెట్టు వెళ్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా బాగా చూస్తారు ఇప్పుడు." అప్పుడు స్టార్టింగ్‌లో పెద్దగా కుకింగ్ చేసేవాళ్ళు గూడా ఎవరు లేరు. అప్పుడు మా హస్బెండ్ నాకు చెప్పినప్పుడు అనేవాళ్ళు. బట్ నేను పట్టించుకునేదాన్ని గాదు. నాకసలు ఇన్‌స్టాగ్రామ్ గురించి నాలెడ్జ్ ఉండేది గాదు. అందుకే నేను పెట్టేదాన్ని గాదు. జస్ట్ థంబ్‌నెయిల్స్ మాత్రం పెట్టి వదిలేసేదాన్ని. దానికప్పుడు నాకు ఫాలోవర్స్ కూడా 20, 30 అంతే. ఉండేవాళ్ళు. తర్వాత 1 ఇయర్ అదే ఎప్పుడైతే పల్లి చట్నీ వీడియో వైరల్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. షార్ట్స్ ఉన్నాయి కదా! ఆ షార్ట్స్ తెచ్చి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేదాన్ని. అలా పోస్ట్ చేసినప్పుడు కొర్రలతో అన్నం ఎలా వండాలనేది ఒక వీడియో చేశాను. ఆ కొర్రలన్నం అనేది నాకప్పుడు కొంచెం వైరల్ అయింది. దానికి ఫాలోవర్స్ బాగా వచ్చేవాళ్ళు. అయినా వాళ్ళు ఎంత ఫాలోవర్స్ వస్తున్నా నాకప్పుడు అసలు దాని గురించి నాలెడ్జ్ లేదు గాబట్టి తెలిసేది గాదు. వస్తా ఉండేవాళ్ళు ఫాలోవర్స్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని గూడా కాదు. అంటే అది యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ వచ్చినా గూడా నాకు యూజ్ ఏంటో కూడా తెలీదప్పుడు. అంత హ్యాపీగా గూడా ఫీల్ అయ్యేదాన్ని కాదు. జస్ట్ కాకపోతే సేమ్ వీడియోసే గదా! కష్టమేముంది అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోనే సేమ్ ఫేస్‌బుక్‌లో కూడా అప్‌లోడ్ అయ్యేటట్టు అలా సెట్టింగ్స్ పెట్టేసేదాన్ని. సేమ్ ఫేస్‌బుక్‌లో గూడా అలానే వెళ్ళేది. ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోస్‌లో ఫస్ట్ మిరియాల చారని ఒకటి పెట్టాను. అది వైరల్ అయ్యి 1,000,000 2,000,000 వ్యూస్ వచ్చాయి. దానికి ఫాలోవర్స్ కూడా బాగా వచ్చారు అక్కడ గూడా. అప్పుడు అలా ఇంక నాకప్పుడు ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ అవుద్ది అనేది అంత నాలెడ్జ్ అయితే లేదు. అంటే కుకింగ్ ఎవరు చూస్తారులే అనుకునేదాన్ని. బట్ పెట్టేదాన్ని సేమ్ వీడియో కదా! అని. ఇప్పుడు ఫేస్‌బుక్ మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అండ్ వీటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా? ఫేస్‌బుక్ వచ్చేసి నాకు మానిటైజేషన్ అంటే మినిమమ్ 5,000 ఫాలోవర్స్ ఏమో ఉండాలి. అవన్నీ వచ్చేసారు నాకు షార్ట్స్‌లోనే వచ్చేసారు. తర్వాత లాంగ్ వీడియోస్ జస్ట్ 5 వీడియోస్ అప్‌లోడ్ చేస్తే సరిపోద్ది. అది కూడా అప్‌లోడ్ చేశాను. ఫేస్‌బుక్ మానిటైజేషన్ అవ్వడానికి ముందే నాకు షార్ట్స్ వైరల్ అవుతున్నాయి కదా! షార్ట్స్‌కి మానిటైజేషన్ అని చెప్పేసి వచ్చేసింది నాకు. అదే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమని వచ్చింది. సో, యాడ్ చేసేసాను. అలా ఫేస్‌బుక్ అయితే అయిందనమాట. మానిటైజేషన్ అయింది. బట్ ఫేస్‌బుక్‌లో కూడా సేమ్ యూట్యూబ్ షార్ట్స్‌కి ఎంతొస్తదో అంతే వచ్చిద్ది.
ఇంకా ఫేస్‌బుక్‌లో నార్మల్ లాంగ్ వీడియోస్‌కైతే నాకు తెలిసి యూట్యూబ్‌లో వచ్చినంత కూడా పెద్దగా రాదు. అమౌంట్ అయితే. యూట్యూబ్‌లోనే ఎక్కువ వస్తదనిపించిద్ది. లాంగ్ వీడియోస్‌కి. ఇన్‌స్టాగ్రామ్ ఏం మానిటైజేషన్ అవ్వదా? అంటే మెయిన్ ఏంటంటే కొంచెం సబ్‌స్క్రైబర్స్ వస్తారు అన్న దానికోసం నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటమే. ఇక్కడ చూసి అక్కడ కూడా కొంచెం ఫాలో చేస్తారు గదా! సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకోవడం కోసం మాత్రమే ఇన్‌స్టాగ్రామ్. తర్వాత అర్థమైంది. ఓహో! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా ప్రమోషన్స్ వస్తాయి అనేది తర్వాత తెలిసిందనమాట నాకు. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు నాకేం తెలీదు. ఏదో నార్మల్‌గా వీడియోస్ ఉన్నాయి గదా! మా వారు చెప్తున్నారు గదా! అని పోస్ట్ చేశానంతే. ప్రమోషన్స్. ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ గూడా వస్తున్నాయన్నారు గదా! అది అసలు అవును. అది అంటే ఎలా ప్రమోషన్స్ జరుగుతుందది ఆ జర్నీ? అంటే ప్రొడక్ట్స్ అవి పంపిస్తారండి ప్రమోషన్స్‌కి. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఓన్లీ బార్టర్ కొలాబరేషన్స్ లాగా ఉంటాయి. సో, 2 చేస్తా అన్నమాట. అంటే ప్రొడక్ట్ ఓన్లీ పంపించినా అది మంచి ఏదైనా సరే మనీ ఇచ్చినా ఏదైనా పెయిడ్ అయినా ఏదైనా సరే మంచి బ్రాండ్ అయితేనే చేస్తానండి. ఇది నలుగురికి యూజ్ అవుద్ది. ఇది మనం చూపించటం వల్ల అనుకుంటేనే చేస్తాను. ఓన్లీ మనీ పర్పసే అన్నట్లయితే చెయ్యను. ఏదైనా గాని నలుగురికి హెల్ప్ అవుద్ది, యూజ్ అవుద్ది అంటే చేస్తాను. లేకపోతే చేయనండి. వెరీ నైస్ అండి. ఇన్‌స్టాగ్రామ్ గూడా కామెంట్స్ వస్తాయి గదా! చాలా అంటే హ్మ్. బోలెడన్ని కామెంట్స్ ఉంటాయి నార్మల్లీ. అవునండి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నార్మల్‌గా ఒక వీడియో వైరల్ అయిందంటే ఇప్పుడు నేను ఇది హెల్తీ అని చెప్పాననుకోండి ఒక వీడియోని. ఇది ఎలా హెల్తీ అవుద్ది. దీంట్లో అదేశారు, ఇదేశారు. ఇది అన్‌హెల్తీ. కాకపోతే జనం అదే ఫుడ్డు బయట కొనుక్కొని తింటే వాళ్ళేం కలిపినా సరే అది హెల్తీ అనే అది యాక్సెప్ట్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసి చూపిస్తే అది యాక్సెప్ట్ చేయరు. సపోజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయనుకోండి. అవి బయట వాళ్ళు ఏ ఆయిల్‌లో ఏసినా, ఏం చేసినా ఇష్టపడతారు. తింటారు. అదే ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లో చేసి పెట్టమని చెప్పామనుకోండి. ఆలు మంచిది కాదు, ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. ఇలాంటి కామెంట్స్ వస్తా ఉంటాయి నెగెటివ్ అంటే. సో, అలా వస్తాయి. ఆ రిలేటెడ్ వస్తాయి. బట్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నార్మల్‌గా పర్సనల్ మెసేజెస్ కూడా వస్తా ఉంటాయి. బట్ ఎవరికీ నేనైతే రెస్పాండ్ అవ్వనండి. ఎందుకంటే కొంతమంది అమ్మాయిల పేరుతో అదే అమ్మాయి పేరుతో అబ్బాయిలు అలా చాట్ చేస్తా ఉంటారు గదా! సో, అందుకే నాకు భయమనమాట. నేను ఎవరికీ రెస్పాండ్ అవ్వను. అదొకటి ఇక్కడ గూడా అడుగుతారు కామెంట్స్‌లో గూడా. మీరెందుకు పర్సనల్ మెసేజ్‌లో రెస్పాండ్ అవ్వరు? మీరెందుకు రిప్లై ఇవ్వరు? అని అడుగుతారు. ఆల్రెడీ 1, 2 ఎక్స్‌పీరియన్స్‌లు అయినయి. ఇంకా అందుకే నేను తే యాక్సెప్ట్ చేయననమాట. ఫస్ట్‌లో ఒక యూట్యూబర్ ఎవరో చెప్తే విన్నాను. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకుందాం అని జస్ట్ ఇలా వీడియోలో చెప్తా ఉన్నారు. సో, నేను అనుకునేదాన్ని ఓహో! అలా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం మాట్లాడాలేమో ఆహ్, మన సబ్‌స్క్రైబర్స్‌తో అనుకునేదాన్ని. అనుకోని నిజమే అనుకోని ఒక ఫస్ట్‌లో ఒక ఇద్దరు ముగ్గురికి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేసి మాట్లాడాను. నాకు తర్వాత అనిపించింది. ఓహో! ఇది ఇలా గాదు. ఇలా మాట్లాడకూడదు. మనకనవసరం అనిపించింది. వాళ్ళకైనా ఎప్పుడు ఎవరికీ నేను పర్సనల్ డీటెయిల్స్ చెప్పలేదు. బట్ అడిగేవాళ్ళు. చెప్పేదాన్ని గదా! తర్వాత అనిపించింది. ఓహో! వద్దు మనకి ఇదంతా ఇంత అవసరం లేదు. కంటెంట్ నచ్చినోళ్ళు వాళ్ళే చూస్తారు. లేకపోతే వదిలేయి అనిపించేది. ఇంక అందుకే నేను ఎవరికీ గూడా రెస్పాండ్ అవ్వను. పర్సనల్ చాట్స్‌లో గూడా ఎవరికీ రిప్లై ఇవ్వననమాట. ఫస్ట్‌లో తెలియక లేడీస్ అనుకోని ఇచ్చాను. తర్వాత అర్థమైంది ఆళ్ళు లేడీస్ కాదని. ఇంకా ఇప్పుడైతే అసలు ఎవరికీ రెస్పాండ్ అవ్వను. జస్ట్ నేను నా షార్ట్ వీడియో పోస్ట్ చేసానా, రీల్ అంతే. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి యూట్యూబ్‌లో? యూట్యూబ్‌లో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 80,000 వరకు ఉన్నారండి సబ్‌స్క్రైబర్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి 41,300 ఏమో ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 24,000 వరకు ఉన్నారు. సో వెరీ నైస్. చాలా అంటే ఎటువంటి ప్రమోషన్ లేకుండా, ఎటువంటి ఇది చేయకుండా అవునండి. కేవలం పని అవును. అంతా దాని ఆర్గానికే అండి. మొత్తం ఆర్గానిక్ ఫాలోవర్సే అండి. నేనెప్పుడు ఎవరిని నాకలా పెయిడ్ ఉంటాయని గూడా తెలీదు నిజం చెప్పాలంటే. ఈ మధ్య వెరీ నైస్. తెలిసింది. ఓహో! అలా గూడా ఉంటది అని జెప్పేసి. ఆర్గానిక్‌గా అదే చెప్పానుగా ఒక వీడియో ఏదైనా వైరల్ అయితే ఆటోమేటిక్‌గా 1000 మెంబర్స్, 2000 మెంబర్స్ ఫాలోవర్స్ అనేది వచ్చేస్తారండి. మెయిన్‌గా నా కంటెంట్‌లో ఎక్కువ జనం ఇష్టపడేది హెల్తీ వీడియోస్ చూస్తారు. నేనేదైనా మిల్లెట్స్‌తో ఏదైనా రెసిపీస్ చూపిస్తే చూస్తారనమాట. అలాంటి వాటికి బాగా వస్తారు నాకు ఫాలోవర్స్. ఏ ఏ టైప్ ఆఫ్ కంటెంట్? ఓన్లీ ఫుడ్ కాకుండా మీరు వేరే కంటెంట్ ఏమైనా చేస్తారా? ఓన్లీ కేవలం ఫుడ్ లేదండి. ఎక్కువ అంటే 80% ఫుడ్ కంటెంటే చేస్తాను. మిగిలినది ఏంటంటే కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ కూడా ఉండాలి. మరీ మనం ఎవరో కూడా తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వంట ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తెలీదు. కొంచెం జనాలకి మనం గూడా తెలియాలి అన్న ఉద్దేశంతో కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ కూడా ట్రై చేస్తున్నాను. ఏదైనా బయటికెళ్ళినా ఎక్కడికైనా. ప్లస్ ప్రమోషన్స్ ఒకటుంటాయి కదా! వీటి కోసమైనా కొంచెం కనపడాలి తప్పదు. సో, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తా ఉంటాను.
సో ఈ ప్రోగ్రెస్ జరిగింది కదా ఇన్ని రోజులు 80,000 40,000 ఫాలోవర్స్ యూట్యూబ్ అండ్ ఉమ్, ఇన్స్టాగ్రామ్. ఉమ్. రికగ్నిషన్ ఏమైనా దొరికిందా మీకు? రికగ్నేషన్ అంటే ఏమో అండి, అది మీకే తెలియదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కదా గూగుల్ వాళ్ళు కానీ అదే గూగుల్ ఆఫీస్ వాళ్ళు నుండి అయితే ఏమన్నా ఒకటి. మీకు పంపించారా? లేకపోతే గిఫ్ట్స్ పంపించడం కానీ లేకపోతే సక్సెస్ ఏదైనా సంతోషపెట్టడానికి? అదేనండి, యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ గా అయితే నాకు యూట్యూబ్ నుండి అదే గూగుల్ నుండి అయితే ఇన్విటేషన్ వచ్చిందండి. వెళ్ళొచ్చాను కూడా, చాలా హ్యాపీగా అనిపించింది. ఫోన్లే మనం చేసే కంటెంట్ కి అక్కడ వరకు మనకు ఒక గుర్తింపు. అంటే చాలా లిమిటెడ్ మెంబర్స్ కి ఇన్విటేషన్ వచ్చింది. వాటిలో మనం కూడా ఉన్నామంటే హ్యాపీగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ బొంబాయికి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, లేడీస్ క్రియేటర్ కలెక్టివ్ కి. బట్ నేను వెళ్ళలేదు రండి, కొంచెం కుదరక. సో అదొకటి హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి జోష్ టాక్స్ తెలుగు అని ఆ ఛానల్ వాళ్ళు కూడా నాకు ఇంటర్వ్యూకి జస్ట్ మా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైనా చెప్పడానికి పిలిచారు. బట్ నేను ఇంకా అంత ఆ స్టేజ్ కి ఇంకా రాలేదు. నేను తర్వాత వస్తాను, ఇప్పుడైతే రాలేనని చెప్పాను. వెళ్ళలేదు అనమాట. ఎడిటింగ్ టూల్స్ ఏ ఏ టూల్స్ యూస్ చేస్తారు? ఒకవేళ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఎడిటింగ్ని ఎట్లాగా కంపోజ్ చేసుకోవాలి, వీడియోని ఎలా చేసుకోవాలి, దాని గురించి మీరేమి యూస్ చేస్తారు? ఒకవేళ కొత్తగా ఎవరైనా తయారు చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఇవ్వగలరా? అంటే అండి ఒకటండి, నేను ఫస్ట్ కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ చేసేదానండి. అది పెయిడ్ యాప్. అంటే పెయిడ్ లేకపోయినా చేయొచ్చు, కానీ వాటర్ మార్క్ వస్తుంది దాని మీద, కైన్ మాస్టర్ అనేది. ఆ వాటర్ మార్క్ పోవాలంటే మనకి పెయిడ్ ఉంటుంది. ఫస్ట్ లో అయితే 1300 ఏమో వచ్చింది. 1 year కి తీసుకున్నాను. తీసుకొని దాంట్లోనే ఎడిటింగ్ చేసేదాన్ని, బాగానే అలవాటు అయిపోయింది అది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకుందాం అని చూసినప్పుడు అది ఎక్కువ ఉంది కాస్ట్. నాకు అనిపించింది అంత పే చేయటం ఎందుకు, ఇంకేమైనా ఆప్షన్ చూసుకుందాం అనుకున్నప్పుడు తర్వాత తెలిసింది ఇన్షాట్ అనేది ఒకటి ఉందని. సో ఇన్షాట్ లో ఫ్రీ రిమూవ్ అవుద్ది అది వాటర్ మార్క్. సో దానిలో అయితే చేసేదాన్ని. ఇన్షాట్ బాగానే ఉంటుందండి. ప్లస్ థంబ్నెయిల్స్ కి పిక్సెల్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది యాప్, అది యాప్ దానిలో చేస్తాను. ఆ రెండు బాగానే ఉంటాయి. అంటే ఇన్షాట్ లో కూడా మనం ఇది కూడా చేయొచ్చు, థంబ్నెయిల్స్ ఇన్షాట్ లో కూడా చేసుకోవచ్చు, పిక్సెల్ ల్యాబ్ లో కూడా చేయొచ్చు. సో ఎక్కువ నేను పిక్సెల్ ల్యాబ్ లోనే చేస్తాను. ఈ ఫోన్లో యూస్ చేస్తారా, కంప్యూటర్లో యూస్ చేస్తారా? అంటే ఎడిటింగ్ ఎలా చేస్తారు అసలు? ఫోన్ లోనేనండి, మొబైల్లోనే అంతా చేస్తాను. నాకు కెమెరా అంటే మళ్ళీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఇదంతా పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడే చేస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. 2 అబ్బాయిలు. అమ్మాయిలు. అమ్మాయిలు. అండ్ అమ్మాయిలు. సో వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది మీ? యాక్చువల్లీ అమ్మాయిలు ఇద్దరు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు చదివేది, చిన్న పాపలే. పాపం వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారండి. యాక్చువల్లీ నాకు బయట అవుట్డోర్ వీడియోస్ తీసేది కూడా మా అమ్మాయి, మా ఇషాని వీడియో తీస్తుంది. పెద్ద పాప అనమాట తను, 8 years తనే వీడియో షూట్ చేసేది నాకు బయటకు వెళ్ళినప్పుడు. బాగానే సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు నాకు వీడియో ఉంది డిస్టర్బ్ చేయొద్దు అంటే డిస్టర్బ్ చేయరు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను, సైలెంట్ గా ఉండను అంటే చాలా సైలెంట్ గా ఉండి, పాపం వాళ్ళకి దగ్గు వచ్చినా కూడా దగ్గరు అమ్మ అని వచ్చి చెప్తారు. పాపం డిస్టర్బ్ అవుద్దని నాకు అంత కేరింగ్ గా ఉంటారు అనమాట. బాగా హెల్ప్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. సో మీకు పిల్లల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బంది లేదు. ఫ్యామిలీ ఇబ్బంది ఏం లేదు. మా సపోర్ట్. హస్బెండ్ కూడా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా నాకు ఏదైనా పని ఉంది, కొంచెం పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళండి అన్న, పాపం అలా పార్క్ తీసుకెళ్ళి అలా ఆడించుకొని వస్తూ ఉంటారు. నేను ఇంట్లో వర్క్ చేసేసుకుంటాను. ఒక నెంబర్ ఏమైనా ఉందా? ఎన్ని రకాల వంటకాలను మీరు వీడియోస్ తయారు చేశారు? అంటే ఇప్పుడు నేను 1000+ చేశానండి వీడియోస్. అంటే 1000 లో కొన్ని షార్ట్స్, ఒకే వీడియో సేమ్ షార్ట్ లాంగ్ వీడియో కూడా ఉంటుంది. సో 500 పైన, 500 రకాల పైన చేసి ఉంటాను. 500 1000+ రకాల వీడియోస్ అయితే వంటకాలు. నేను యూట్యూబ్ లో పెట్టాను. వీటన్నిటిని ఏదైనా డాక్యుమెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఏదైనా చిన్న లేదండి, ప్రస్తుతానికి అయితే బుక్ ఏమీ లాగా? లేదండి. లేదు, ప్రస్తుతానికి ఏం ఐడియా లేదు. యంగ్ యూట్యూబర్స్‌కి అంటే యంగ్ అంటే ఏజ్ కాదు. కొత్తగా అదేనండి. యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టుకున్నా. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. అందరూ అవునండి. ఒక నిరాశ ఒకటి ఉంటుంది కదా మనకి. నాకేం సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు, మనల్ని ఎవరు హ్మ్. చూడట్లేదు. అవునవును. అలా అలా సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రోగ్రెస్ అవ్వలేకపోవడం లైక్ గివ్ అప్ చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అట్లా వదిలేస్తారండి. అవునండి. కాకుండా 100కి 90 మెంబర్స్ వదిలేస్తారండి. సో వాళ్ళందరికీ ఒక ఒక టిప్
ఇవ్వండి. ఒక ఏదైనా సందేశం ఇవ్వగలుగుతారా మెసేజ్? సో, సో దట్ వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అవుతారు. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా! ఇప్పుడు చాలా ఉన్నాయి కదా అవును. ఛానెల్స్. అవునండి. మిలియన్స్ అవును. అండ్ మిలియన్స్ ఆఫ్ ఛానెల్స్. ఆహ్, అవునండి. హ్మ్. అయితే ఒకటండి, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే, మనం ఫస్ట్ మన కంటెంట్ మీద ఫోకస్ చేయాలండి. గివ్ అప్ అనేది అసలు చేయకూడదండి. అది మనకి నెలలు పడతాయా, సంవత్సరాలు పడతాయా అనేది కాదు. ఫస్ట్ మనం అదే కంటెంట్ మీద కూర్చుంటే అది ఎప్పుడో ఒకప్పుడైతే సక్సెస్ కంపల్సరీ అవుద్దండి. కొంతమందికి లేట్‌గా అవ్వచ్చు. కొంతమందికి త్వరగా అవ్వచ్చు. బట్ లేట్‌గా అయ్యేవాళ్ళేంటంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకుంటారు. లేట్‌గా సక్సెస్ అయ్యేవాళ్ళు. మనకి నాది కూడా నిజం చెప్పాలంటే లేట్ సక్సెస్ అనే చెప్తాను. లేట్‌గానే అవుతుంది నాది. నేనింకా చాలా నేర్చుకున్నాను. అదే ఇప్పుడు ఒక కంటెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు, మనకి త్వరగా సక్సెస్ వస్తే ఇంక మనం పట్టించుకోము. ఇంక అట్లే ఎళ్ళిపోతా ఉంటాం. రాలేదు అంటే ఇంకేం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అనేది డిఫరెంట్‌గా ఆలోచించడం మొదలుపెడతాం. ఇప్పుడు వంట అయినా చూడండి, నాకు చూస్తా ఉంటే నేనింక వేరే వెరైటీస్ ఎళ్ళనేమో. దానిలోనే ఉంటాను. బట్ చూడటం లేదు, ఇంకా నాకు వ్యూస్ కావాలి, ఇంకా నేనేం చేయొచ్చు అని చెప్పేసి అలా మనం ట్రై చేస్తా ఉంటాం అన్నమాట డిఫరెంట్‌గా. లేట్‌గా సక్సెస్ వచ్చిందని, ఇంకా సక్సెస్ రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదండి. ట్రై చేయాలంతే. మనం గివ్ అప్ అనేది అస్సలివ్వకూడదు. ఫస్ట్ అది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తా ఉండాలి. ఇన్‌కేస్ జనాలు ఫస్ట్ మనం అప్‌లోడ్ చేసే కంటెంట్‌లో ఏ కంటెంట్‌ని ఇష్టపడుతున్నారు, ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అనేది చూసుకొని, దానికి తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళాలని చెప్తా. గివ్ అప్ అయితే అస్సలివ్వకూడదు. నేనైతే అస్సలివ్వను. వదలను. అదే ఇప్పుడు నేను వాళ్ళీళ్ళంటున్నారు అని చెప్పి వదిలేస్తే, మనకేమి డబ్బులు రావట్లేదు, ఉపయోగం ఏముంది అని వదిలేస్తే, ఇప్పుడసలు మీ ముందు నేను ఇలా కూర్చొని మాట్లాడగలిగేదాన్ని గాదు. అంతే గదా! నేనైతే వదిలిపెట్టలేదండి. కంటెంట్ మాత్రం వదిలిపెట్టలేదు. నా కన్సిస్టెన్సీ, నా పని నేనెప్పుడు ఆపలేదు. చేస్తానే ఉన్నా. నాకెంత ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదున్నా ఇన్‌కేస్ ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది, అయ్యో! వ్యూస్ రావట్లేదు, ఎందుకు చేయాలని నాకు అనిపిచ్చిద్ది. మనం మనుషులమే గదా! అనిపిచ్చిద్ది. అనిపించినప్పుడు ఒక 2 డేస్ అబ్బా! ఇంట్రెస్ట్ లేదు, చేసి విసుగొచ్చిందని ఒక 2 డేస్ సైలెంట్‌గా ఉంటాను. ఊరికే టీవీ చూడటం అలా టైమ్ పాస్ చేస్తాను. మళ్ళీ అనిపిచ్చిద్ది, కాదు మనం ఇలా ఉండకూడదని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మూడో రోజు మళ్ళీ మొదలుపెట్టేస్తా. వదిలిపెట్టను. చేయటం మాత్రం చేస్తా. ఆ 2 రోజులు అనిపించినప్పుడు మాత్రం కొంచెం టీవీ చూడటం, అలా అలా టైమ్ పాస్ చేస్తా. ఆ 2 డేస్ జస్ట్ ఏంటంటే మైండ్ ఫ్రెష్ అవ్వాలి అన్నట్లు కొంచెం. నేను నిజం చెప్పాలంటే ఎక్కువ టీవీస్ అవి కూడా చూడనండి. జస్ట్ సాటర్‌డే, సండే వస్తే మాత్రం ఈ ఆహా యాప్స్ ఉంటాయి గదా! అమెజాన్ వీటిల్లో ప్రైమ్‌లో. వీటిలో కొంచెం మూవీస్ పెట్టుకొని చూస్తా ఉంటాం అంతే. నార్మల్‌గా డైలీ అయితే నేనసలు టీవీ చూడను. మనం ఒకళ్ళ కంటెంట్ చూడటం కాదు, మన కంటెంట్ నలుగురు చూసేలా చేయాలి. దానికోసం ఏం చేయాలి? నేనసలు ఇప్పుడు నిజం చెప్తాను, సాటర్‌డే, సండేస్ మూవీ చూస్తాను గానీ, నా మైండ్ అక్కడ మూవీస్ మీద ఉండదు. 50% నెక్స్ట్ అనే ఉంటది. కానీ ఆ కంటెంట్ మీదకనే వెళ్ళిద్దనమాట. ప్యూర్‌గా మంచిగా అలానే అదే పనిగా ఫుల్ మైండ్ పెట్టయితే చూడలేను. ఎటో ఎళ్తా ఉంటాయి థాట్స్. అదే కంటెంట్ ఏం చేయాలని తెలియనప్పుడు సంకోచంలో ఉండిపోతాం కదా! అయ్యో! ఉంటాను. తర్వాత ఏం చేయాలి? అంటే ఒక టైం స్టాగ్నేషన్ వచ్చేస్తుంది. అవునండి. అలాంటి టైంలో చెప్పానుగా ఏమి చేయను 2 డేస్ అసలు. ఇంకా అది మరీ ఒక్కోసారి బ్లాంక్‌గా ఉంటది. వాట్ నెక్స్ట్ అనేది కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఫ్రెండ్స్‌ని అడుగుతాను. అబ్బా! ఏం చేయొచ్చు చెప్పు, నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా సిస్టర్స్‌ని గాని అలా ఫోను చేసి అడుగుతాను. నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయను? ఇలా కూడా అడుగుతాను. వాళ్ళు ఏదో ఒకటి ఐడియాస్ చెప్తా ఉంటారు. అలా కూడా తీసుకుంటాను. ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకపోయినా అప్‌లోడ్ చేస్తా. 200, 300 వచ్చినా పర్వాలేదు. అసలు ఫస్ట్‌లో నాకు 30, 40 వ్యూస్ వచ్చినప్పుడు అనిపిచ్చేది, అబ్బా! మినిమమ్ 100 అయినా చూస్తే బావుండు అనిపిచ్చేది. ఒక 100 మందన్నా చూస్తే బావుండు అనిపిచ్చేది. ఇప్పుడు 300, 400 అలా ఒక్కొక్క వీడియో 1000 వరకు కూడా చూస్తారులెండి. సక్సెస్ విజయం. సక్సెస్ అంటాం కదా! దానికి మీ నిర్వచనం ఏంటి? డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. కష్టపడి మనం గివ్ అప్ ఇవ్వకుండా ఏ పనైనా చేస్తే ఇష్టంగా, కష్టపడి ఇష్టంగా చేయాలి. అప్పుడు విజయం అనేది ఆటోమేటిక్‌గా వచ్చిద్దండి. ఏదైనా వదలకూడదు. అంతే. ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు వదిలిపెట్టకూడదు. అది కష్టమైనా సరే ఇష్టంగానే చేయాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా అది విజయం అనేది మనకొచ్చేస్తుంది. లేట్ అవ్వచ్చు. బట్ రాకుండా అయితే ఉండదు. ఏ పనైనా సరే. మనం ఒక పని చేసాము అంటే కంపల్సరీ దాని రిజల్ట్ వచ్చిద్ది. వచ్చి తీరిద్ది అంతే. వెయిట్ చేయాలి మనం. కొంచెం పేషెన్సీ ఉండాలి. ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఫ్యూచర్ ఉన్నాయా? ప్లాన్స్ అంటే అండి, ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పెద్దగా ఏమి లేవు గానీ, బట్ నేనింకా కంటెంట్ పెట్టాలి. ఇంకా నాకు ఫాలోవర్స్‌ని సంపాదించుకోవాలి. సో
ఇంకా సక్సెస్ ఇంకా నేను నిజం చెప్పాలంటే ఒక 10% అయ్యాను అంతే సక్సెస్. 100% సక్సెస్ ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వాలి. ఇంకా నేను సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేయాలి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ జనాలకు ఉపయోగపడేవి పెట్టాలి. అది. దానివల్ల ఇంకా నలుగురికి యూజ్ అవ్వాలి మన వల్ల. హెల్ప్ అవ్వాలి. సో, అదొకటి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కళ్ళే చేస్తారా? లేకపోతే మీకేదైనా టీమ్ ఉందా? అంటే ఎడిటింగ్ హెల్ప్ టీము కానీ అహా! లేదు. టీమేం ఉండదండి. అన్నీ నేనే షూట్ చేసుకుంటాను. ఫస్ట్‌లో అయితే చెప్పాను గదా! మా హస్బెండ్ షూట్ చేసేవాళ్ళు. మొబైల్‌తో నాకప్పుడు ట్రైపాడ్ గూడా లేదు. తర్వాత ట్రైపాడ్, మొబైల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే నేను అంతా షూటింగు, ఎడిటింగు, వాయిస్ ఓవర్ అంతా నేనే ఇస్తాను. ఎవరి హెల్ప్ ఏముండదు. బట్ ఏంటంటే అత్తయ్య గారు గాని, అమ్మ వాళ్ళు గాని, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అమ్మతో వంటలు చేపిస్తాను. అక్కడ నేను షూట్ చేస్తా ఉంటాను. అత్తయ్య గారొస్తే అత్తయ్య గారితో చేపిస్తాను. పెద్దవాళ్ళ వంటలు గూడా బావుంటాయి గదా! కొంచెం డిఫరెంట్‌గా. సో, అలా వాళ్ళతో చేపిస్తా ఉంటాను. అంతేగాని నాకింక ప్రత్యేకంగా ఏ టీము లేదు. అది ఎప్పుడైనా ఇలా సమ్మర్ హాలిడేస్‌కెళ్తే అత్తయ్య గారు ఎప్పుడైనా వస్తే అలాంటప్పుడు అంతే. అది కొంచెం పిండి వంటలు అలాంటివి సపోర్ట్ ఉండాలి గదా! అలాంటి వాటికి మాత్రం చేపిచ్చేస్తా. హెల్ప్ తీసుకుంటాను. అచ్చంగా వాళ్ళకే వదిలేయను. నేను గూడా చేస్తా. హెల్ప్ తీసుకొని చేస్తాను అంతే. యాహ్! సింగిల్ హ్యాండెడ్‌గా ఇట్స్ నాట్ ఎ జోక్. ఆహ్, హ్మ్. చాలా అవునండి. ఇన్‌స్పైరింగ్ ఒక్కొక్కసారి బద్ధకం అనిపిచ్చిద్ది గదా! అప్పుడు అనిపిచ్చిద్ది. ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ చేయడానికి. అమ్మో! ఇంత కష్టమా వీడియోస్ చేయటం అనిపిచ్చిద్ది. ఆ రోజు అనిపిచ్చిద్ది. నార్మల్‌గా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా చేసేటప్పుడు ఏమనిపిచ్చదు. ఎప్పుడైనా ఒక రోజు లేజీగా అనిపించినప్పుడు అనిపిచ్చిద్ది. అమ్మో! ఇప్పుడు వీడియో షూట్ చేయాలంటే ఇంత కష్టమా? అమ్మో! వాయిస్ ఓవర్ ఇంత కష్టమా? ఆ టైంలో అనిపిచ్చిద్ది ఇది కష్టం అనేది. నార్మల్‌గా అయితే అనిపిచ్చదు. ఆ డేస్‌లో మనకేదైనా బాలేనప్పుడు, బాడీ సపోర్ట్ లేనప్పుడు అప్పుడు అనిపిచ్చిద్ది. అమ్మో! ఇంత కష్టమా మనం చేసే పని అనిపిచ్చిద్దనమాట. స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. స్థిరత్వానికి దృఢ సంకల్పం తోడైతే విజయం మనదే. డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. రేపటి పని ఇవాళే చేద్దాం, ఇవాల్టి పని ఇప్పుడే చేద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం.